ఒక సేల్ అగ్రిమెంట్కి సంబంధించి 20 lakhsకి ఫైనలైజ్ చేసుకున్నారు. 5 lakhs మాత్రం ఇచ్చారు. అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత 15 lakhs ఇస్తా అన్నారు. బై మిస్టేక్ తెలియక రిజిస్ట్రేషన్ చేసేసారు సేల్ డీడ్. 4 months తర్వాత 15 lakhsకి చెక్స్ ఇచ్చారు, బౌన్స్ అయినాయి. సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, హియర్ దెర్ ఆర్ 2 cases, సివిల్ అండ్ క్రిమినల్. ఫస్ట్ థింగ్, చెక్ బౌన్స్ అయింది కాబట్టి ఎన్ఐ యాక్ట్ కింద క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అగ్రిమెంట్ ఫ్రాడ్. టోటల్ అమౌంట్ సెటిల్ అవ్వకుండా అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి మీరు చీటింగ్ కేసు కూడా ఫైల్ చేయొచ్చు. ఇక్కడ 2 cases ఫైల్ చేయొచ్చు, క్రిమినల్ అండ్ సివిల్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం చెక్ బౌన్స్ అండ్ ఫ్రాడ్ అగ్రిమెంట్ పరంగా చీటింగ్ కేసు కూడా ఫైల్ చేయొచ్చు.